జీసస్ ఆ దినమున శూనేమురాలైన ఆ స్త్రీ వచ్చి ద్వారమందు నిలువగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువున నీ కోగిట కుమారుడుండునని ఆమెతో అనెను. పిమ్మట ఆ స్త్రీ గర్భవతియే మరుసటి ఏట ఎలీషా తనతో చెప్పిన కాలమున కుమారుని కనెను. అదే విధముగా దైవజనులు వచ్చే సంవత్సరం నీ చేతిలో కుమారుడు ఉండును అని దైవజనులు ప్రవచించగా జరిగిన అద్భుతం. అందరికీ ప్రైజ్ లార్డ్. పాస్టర్ అన్నకి ప్రైజ్ లార్డ్. 10 మిరాకిల్ సండేస్ లో అన్న నాకు ప్రాఫెసీ చెప్పారు. అంతకుముందు అన్నకి పిల్లల కోసం అన్న ప్రేయర్ చేయండి అన్న అని చెప్పాను. అంతకుముందు ఒకటి మిస్క్యారేజ్ అయింది, ప్రెగ్నెన్సీ వచ్చి. దాని తర్వాత అన్నకు చెప్పిన అన్న ప్రేయర్ చేయండి అన్న పిల్లల కోసం అంటే సండేలో అన్న నాకు ప్రాఫెసీ చెప్పారు. 1 year లోపు నీకు బేబీ పుడుతుంది అని. అమ్మా నువ్వు కన్సీవ్ అవ్వబోతున్నావు. నీకే వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా ఐఎమ్ సీయింగ్ బేబీ నీ చేతిలో. థ్యాంక్ యూ. టైం కూడా గుర్తుపెట్టుకోండి. ఆమేన్. ఐఎమ్ సీయింగ్ బేబీ. దేవుడు మిమ్మల్ని బ్లెస్ అయిపోతున్నాడు. ఆమేన్. అదే రీతిగా అన్న చెప్పిన 1 week లోనే నాకు కన్ఫర్మ్ అయిపోయింది ప్రెగ్నెన్సీ. అదే రీతిగా అన్న చెప్పిన 1 year కాకముందే నాకు బేబీ కూడా. మగును స్థలం YMCA మెయిన్ హాల్ నియర్ క్లాక్ టవర్, సికింద్రాబాద్. మరిన్ని వివరములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 7995648108. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న 21 రోజుల ఉపవాస ప్రార్థనలు. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజబ్రహ్మ గారు సోమవారం 19వ తేదీ నుండి ఫిబ్రవరి 8వ తేదీ ఆదివారం వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగును. సమయం సాయంత్రం 6 గంటలకి ప్రారంభమగును. స్థలం డేవిడ్ మెమోరియల్ కాలేజ్, 4th floor, తార్నాక. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజబ్రహ్మ గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలి భాగస్థులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ QR కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. When the day of Pentecost was fully come, they were all with one accord in one place. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ జీవితంలో ఒక కథ ఉంటుంది. నీ జీవితంలో నీ కథ నీకంటే బాగా ఎవరికి తెలియదు. చాలా విషయాలు ఎవరికి తెలియవు, నీకు తెలుసు, కానీ దేవుడికి అది తెలుసు. యేసుప్రభువు వారు భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి వెళ్ళిపోయి తిరిగి లేచి దాదాపు 400, 500, 600 మంది దాకా మనుషుల్ని కనపడి వాళ్ళతో మాట్లాడి తండ్రి నుంచి వచ్చి వాగ్దానం కొరకు కనిపెట్టమని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత దే ఆల్ ఆర్ 120 people, 120 మంది. దే ఆల్ ఆర్ గ్యాదర్డ్ ఇన్ వన్ ప్లేస్. దట్స్ హౌ ద ఫస్ట్ చర్చ్, అక్కడ ఆ స్థలంలో మొదటి సంఘము మొదటిగా స్థాపించబడింది. సో అయితే వాళ్ళందరూ 120 మందికి 120 కథలు ఉన్నాయి. సో ఇక్కడ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ ఒక కథ ఉంటుంది ఖచ్చితంగా అబౌట్ దేర్ లైఫ్. కొంతమంది జీవితంలో కథలో ఎక్కువ దుఃఖం ఉండొచ్చు, కొంతమంది జీవితంలో కథలో ఎక్కువ బాధ ఉండొచ్చు, లేదా కొంతమంది జీవితంలో ఆర్థిక సమస్యలు ఎక్కువ ఉండొచ్చు. మీ యొక్క పెయిన్, మీరు ఎంత సఫర్ అయ్యారో, మీ బాధ, మీ దుఃఖము, అండ్ ఇవన్నీ కూడా మీ స్టోరీలో ఇంక్లూడ్ అయి ఉంది, మీ కథలో ఇంక్లూడ్ అయి ఉంది. 120 మందికి ప్రతి వ్యక్తికి కూడా ఒక ఇండివిజువల్ స్టోరీ ఉంది. ప్రతి వ్యక్తికి కూడా ఒక కథ ఉంది. 120 మందిలో తోమా ఉన్నాడు, పేతురు ఉన్నాడు, లూకా ఉన్నాడు, మార్క్ ఉన్నాడు, మేరీ, జాన్, 120 people. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంది. సో ఇక్కడున్న ప్రతి వ్యక్తికి కూడా ఒక కథ ఉందా లేదా? ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య అయి ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో ఏదో ఒక విషయంలో ఆలోచనలు ఉండొచ్చు. సో అయితే వాళ్ళల్లో పేతురు గురించి మాట్లాడాలని ఆశపడుతున్నాను. జీసస్ తో చాలా 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 దగ్గరగా ఉన్న వ్యక్తి, దురుసు వ్యక్తి. ఎవరు? పేతురు. ఎంతగా వెంబడించాడంటే అసలు నువ్వు చచ్చిపోతే నీకంటే ముందు నేను చచ్చిపోతా అన్నాడు. అంతగా వెంబడించాడు. ప్రాణం ఇచ్చేస్తా అన్నాడు దేవుని కొరకు. ఆ వ్యక్తి అనుకున్నాడు ఆ వ్యక్తి స్టోరీ ఇలాగే ఉంటదేమో అనుకున్నాడు. కానీ ఒక రోజు ఫ్లిప్ అయింది ఆ స్టోరీ. నాకు ఎవరి కోసమైతే ప్రాణం ఇస్తాను అన్నాడో వాళ్ళు నాకు తెలీదు అన్నాడు. ఎవరి కోసమైతే నిలబడతాను అన్నాడో నేను నిలబడను అని నిలబడకుండా ఉన్నాడు ఆ రోజు.
పేతురుకు కూడా ఒక కథ ఉంది. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా ఆ, గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఉమ్, ఆయన మీతో చెప్పినట్టు ఉమ్, అక్కడ మీరు ఆయనను చూతురనియు ఉమ్. ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. సో వై పీటర్? దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. అసలు ఆయన నాకు తెలియదు అన్నంత పాపం ఇంకేది లేదు భూమి మీద. నాకు అసలు తెలియదు, నాకు యేసు నాకు తెలియదు అన్నది. కానీ ఆయన అలాంటి తప్పు చేసినా కూడా, ఈవెన్ దో వెన్ ఐఎమ్ స్టడీయింగ్, నాకు అనిపించింది ఇస్కరియోతు యూదా ఒకవేళ సూసైడ్ చేసుకోకుండా మరణించకుండా ఉండుంటే ఆయనని కూడా దేవుడు బలపరిచేవాడు అనిపించింది. ఎందుకంటే మనం చదువుతున్న అపోస్తులు పౌలు యొక్క కథ యాక్చువల్లీ ఇస్కరియోతు యూదా యొక్క కథ. అది దేవుడు ఇస్కరియోతు యూదాని అపోస్తులు పౌలుని వాడుకున్నట్లుగా అన్యుల కొరకు వాడుకుందాం అనుకున్నాడు. నూతన నిబంధనలో 75% రాయాల్సింది ఎవరంటే ఇస్కరియోతు యూదా. ఆ స్థానము పౌలుకి వచ్చింది. అంతగా వెంబడించిన పేతురు నాకు తెలియదు అన్నాడు. యేసుప్రభు వారు ముందే ప్రవచించి చెప్పారు, నాకు తెలియదు అంటావు పేతురు అంటే, ఊరుకో ప్రభా, నువ్వు అట్లా ఇంపాసిబుల్, అది నువ్వు అంటావేమో నేను అన్నాను అని ఉంటాడు. కానీ తెలీదు అన్నాడు. 1, 2, 3 3 కానీ దేవుడు ఆ వ్యక్తిని ఉన్న కండిషన్, ఆ వ్యక్తి దాన్ని ఏమంటారు, నమ్మక ద్రోహం అంటారు. ఆ వ్యక్తి ఉన్న పొజిషన్ ని దేవుడు అర్థం చేసుకున్నాడు. ఆయన తిరిగి లెగిచిన తర్వాత నాకు తెలిసి ఈ 4 రోజులు ఎక్కువగా ఏడ్చింది, ఎక్కువగా దుఃఖపడింది పేతురేమో అనిపించింది. ఆయన లెగిచిన తర్వాత మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్లు అక్కడ మీరు ఆయనను చూతురని ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ అన్నాడు. దేవుడికి తెలుసు నీ గురించి. నాకు అనిపించింది వెన్ ఐఎమ్ వాకింగ్ విత్ ద లార్డ్, దేవునితో నడుస్తున్నప్పుడు అసలు దేవుడు అర్థం చేసుకున్నట్లు ఎవ్వరు కూడా అర్థం చేసుకోరు. అసలు కంపారిజన్ కొంచెం కూడా అవసరం లేదనిపించింది. నీ హృదయాన్ని, నీ హృదయంలో ఉన్న భావమును, నీ హృదయంలో ఉన్న పెయిన్ ని దేవుడు విపరీతంగా అర్థం చేసుకుంటాడు. ఆదరణ ఇస్తాడు నీకు పరిశుద్ధాత్మ ద్వారా. చెప్పమన్నాడు, పేతురుతో చెప్పు అన్నాడు, నువ్వు నన్ను మళ్ళీ కలుసుకుంటావు అంటే. పేతురుకి ఏమనిపించుంటది, ఇంకా నేను నా మొఖం ఇంకోసారి ఇంకా ఆయనకి చూపించుకోవద్దు. మేబీ అది దేవుడు ఆయన విన్నాడేమో, అందుకే పేతురుతో వచ్చి నిన్ను కలుస్తా అని చెప్పమన్నాడు. ఆయన నీ కథని దుఃఖముతో, బాధతో, శ్రమలతో ముగించాలని ఆయన కోరుకోవట్లేదు. నీ కథ అట్లా ఎండ్ అయిపోవాలని దేవుడు ఆశపడట్లేదు, ఆశపడడు కూడా. ఆయన దేవుడు నీ కథని చాలా ఉన్నతముగా డిజైన్ చేశాడు దేవుడు. అలాగా ఇక్కడ 120 మంది పెంతెకోస్తు దినం రోజు 120 మంది దే ఆర్ ఆల్ ఆర్ ప్రేయింగ్. వాళ్ళందరూ ప్రార్థన చేస్తా ఉన్నారు. కీ టెక్స్ట్ మరియు 3 అగ్ని జ్వాలల వంటి నాలుక విభజింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలక. అంటే 120 మంది. జస్ట్ విజువలైజ్, దీన్ని ఒకసారి ఇమాజిన్ చేయడం ప్రారంభించండి అక్కడ జరుగుతున్నది. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. జస్ట్ బిగిన్ టు ఇమాజిన్ దట్ స్క్రిప్చర్. ఆ స్క్రిప్చర్స్ ఏదైతే ఉన్నదో దాన్ని ఇమాజిన్ చేయడం ప్రారంభించండి. ఒక బలమైన గాలి వచ్చింది. ఫస్ట్ ఒక బలమైన గాలి వచ్చి ఆ ఉన్న స్థలమంతా ఇల్లంతా గాలి చేత నిండిపోయింది. ఆ గాలి చేత నిండిపోయిన తర్వాత ప్రతి వ్యక్తి కూడా ఒకటి కనపడుతుంది వాళ్ళందరికీ. ఆ బలమైన గాలి వచ్చి అని ఒక సౌండ్ వచ్చి ఆ బలమైన గాలి చేత ఆ స్థలం అంతా నింపబడి వాళ్ళకి కనపడతా ఉంది. ఒకటి ఏమి కనపడుతుందంటే అగ్ని జ్వాల వంటి నాలుక కనపడుతుంది వాళ్ళకి. అయితే వాళ్ళందరూ 120 మంది 120 పీపుల్ ఆల్ ఆర్ సీయింగ్. అందరు చూస్తారు ఒక పెద్ద నాలుక, అది అగ్ని జ్వాలలతో ఉన్న నాలుక. అది దే ఫెల్ట్ ఇన్ దేర్ హార్ట్స్, ఈ రోజు నాకు అదేదో జరగబోతుంది అనుకుంటున్నారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఒక పెద్ద అగ్ని నాలుక ఏమైందంటే అది విభజించబడినది. విభజించబడటం అంటే ఒక పెద్ద నాలుక ఉన్నది, అది 120 నాలుకలుగా మారింది. అది వాళ్ళు చూస్తూ ఉండగా అది విభజించబడి ఆ అగ్ని నాలుక ప్రతి తలల మీదకి వెళ్ళింది. ఒక్కొక్కటి 120 పీపుల్ 120 మంది మీదకి వాళ్ళ తల మీద ఇలా వెళ్ళి కనపడతా ఉంది. అందరు చూస్తున్నారు. ఎవ్రీవన్ ఆర్ సీయింగ్. అగ్ని నాలుక వాళ్ళ తలల మీదకి వెళ్ళి ఆ తలల మీద నుంచి వారిలో ఒక్కొక్కని మీద రాలిందంట. సంథింగ్ వాస్ హ్యాపెండ్. వాట్ ఈస్ దట్? అదేంటది? ఇట్స్ అన్ అనాయింటింగ్. ప్రతి వ్యక్తికి
ఆ వ్యక్తి కథకి తగ్గట్లుగా ఆ కథని మార్చే అభిషేకము వాళ్ళ మీద రాలింది. ఏ వ్యక్తికి ఏ అభిషేకము కావాలో ఆ వ్యక్తి కథ మారాలంటే ప్రతి వ్యక్తికి కూడా ప్రత్యేకమైన అభిషేకము. ఈరోజు దేవుడు నీ కొరకు ఇక్కడున్న ప్రతి వ్యక్తికి నీకు ఎటువంటి అభిషేకము కావాలో ప్రత్యేకమైన అభిషేకముతో దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉంచాడు. అక్కడ పేతురు ఉన్నాడు, అక్కడ తోమా ఉన్నాడు, అక్కడ మేరీ ఉంది, మెనీ పీపుల్, మత్తయి ఉన్నాడు, లూకా ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరి మీద ఒక్కొక్కళ్ళ మీద ఒక్కొక్క అనాయింటింగ్. వాళ్ళందరూ నమ్మకమైన వ్యక్తులు కాదు, వాళ్ళు పడిపోయిన వ్యక్తులే. కొన్ని సందర్భాల్లో పేతురు కూడా పడిపోయాడు. ఇప్పుడు అగ్ని నాలుక వచ్చి పేతురు తల మీదకి వచ్చి, పేతురు నువ్వు తప్పు చేసావు, నీ మీద నేను రాను, నీ అభిషేకం నీకొద్దు, నీకు అర్హత లేదు, వెళ్ళిపో, బయటకు వెళ్ళిపో అన్నారు. అనలా పేతురు మీద కూడా పడింది. నీ కొరకు దేవుడు ఈ దినమున ఈ నూతన సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టగా నూతనమైన అభిషేకము, నీ కథని మార్చే అభిషేకాన్ని సిద్ధపరిచాడు. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఇది ఈ రోజు ఏదో జరగబోతుంది. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. అది పడిన వెంటనే పేతురు యొక్క కథని దేవుడు తిరిగి రాయటం ప్రారంభించాడు. దేవుడు నీ కథని తిరిగి మళ్ళీ రాయబోతున్నాడు. నూతన కథ. ఇంతకు ముందు నువ్వు వెళ్ళిన ప్రయాణము కాదు ఇది. ఇంతకు ముందు నువ్వు చూసిన మార్గాలు కాదు ఇది. ఇంతకు ముందు నువ్వు పడిన వేదన కథ కాదు ఇది. మేబీ ఇంతకు ముందు నీ కథ ఇప్పటిదాకా నీ కథ మేబీ పేతురు కథ అక్కడ దాకా ఏంటంటే ఫెయిల్యూర్, వెంబడించుటలో విఫలమైన వాడు. నన్ను వెంబడించు అన్న ప్రభువుకి నాకు తెలియదు అన్నాడు, వెంబడించడం ఆపేశాడు. యేసు ప్రభు వారు మరణిస్తున్నప్పుడు ఇద్దరు ఆ స్థలంలో ఉన్నారు. ఒకటి జాన్, రెండోది మేరీ. వాళ్ళిద్దరు 120 మందిలో వాళ్ళిద్దరు తప్ప మిగతా 118 మెంబర్స్ ఆయన వదిలేసిన వాళ్ళే. మరి వాళ్ళిద్దరి మీదకే కాదు, మిగతా అందరి మీదకి వచ్చింది. మేబీ ఇంతకు ముందు నీ కథ మేబీ ఫెయిల్యూర్ గా అయి ఉండొచ్చు, మీరు చాలా పెయిన్ఫుల్ లైఫ్ అయి ఉండొచ్చు, చాలా నిందలు అయి ఉండొచ్చు, చాలా అవమానాలు అయి ఉండొచ్చు, చాలా దుఃఖమై ఉండొచ్చు. ఆ దినమున వాళ్ళ కథల్ని మార్చిన పరిశుద్ధాత్మ ఈరోజు నీ కథని కూడా మార్చబోతున్నాడు. పేతురు మీదకి వచ్చిన అదే పరిశుద్ధాత్మ, నా మీదకి వచ్చిన అదే పరిశుద్ధాత్మ, నీ మీద కూడా వచ్చిన అదే పరిశుద్ధాత్మ. ద సేమ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిట్ ట్విన్స్ కాదు. పేతురు మీద ఒక ఆత్మ, మన మీద ఇంకొక ఆత్మ కాదు. ఆ రోజు 120 మంది మీదకి వచ్చిన ఆత్మ అనేది ద సేమ్ హోలీ స్పిరిట్ ఈరోజు నీలో ఉన్నాడు. పేతురు యొక్క స్టోరీ మారిపోయింది. దాని తర్వాత పేతురు మాట్లాడితే, జస్ట్ ఒక్క మాట మాట్లాడితే పెద్ద వర్తమానం కాదు. మీరు చదివితే దాని తర్వాత 4 లైన్లు ఉంటాయి. అది ఒక 5 నిమిషాలు కూడా పట్టదు అది మాటలు చెప్పడానికి. ఒకటే ఒక వర్తమానం చెప్పాడు, ఆయన పునరుద్ధానుడై లేగిచ్చాడని చెప్పాడు, అంతే, ఇంకేం చెప్పలా. జస్ట్ ఆ ఒక్క మాటకి 3000 మంది అదే దినమున నమ్మి బాప్తిజం తీసుకున్నారంట. వేరే వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు నీకు తెలుసా అని అడిగిన వ్యక్తులు కూడా ఆ స్థలంలో ఉండుండొచ్చు. ఐ హోప్ డెఫినెట్ గా ఉండుండొచ్చు. ఎవరైతే పేతురుని నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని అన్నారో వాళ్ళు అదే స్థలంలో ఉండుండొచ్చు. ద సేమ్ పీపుల్. వాళ్ళు ఈ పేతురు మాట్లాడుతుంటే 3000 మంది ఫస్ట్ డే, మొదటి రోజు 3000 మంది, రెండో రోజు 5000 మంది. జస్ట్ విత్ ఇన్ 3 రోజుల్లో 10,000 పీపుల్ ఆర్ సేవ్డ్. 10,000 మంది. పేతురు, నువ్వేనా ఇది? ఇంతకు ముందు మాట్లాడి నువ్వేనా? అవును నేనే. మరి ఇంతకు ముందు నీ కథ ఇలా లేదు కదా. నా దేవుడు నా కథని తిరిగి రాయటం ప్రారంభించాడు. ఇంతకు ముందు నువ్వు ఏడుస్తూ ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత సంతోషం? నా కథని మార్చాడు దేవుడు. నడుస్తే అద్భుతాలు జరగటం ప్రారంభమైంది. పేతురు దేవునితో పాటు నడవలేకపోయాడు, కానీ ఇక్కడ నడిస్తేనే అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే పేతురుతో పాటు ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తున్నాడు. గాడ్ ఈస్ వాకింగ్ విత్ ద పీటర్. పేతురు వాక్యం చెప్తుంటే, చదువు లేని పేతురు వాక్యం చెప్తుంటే, విద్య లేని పేతురు వాక్యం చెప్తుంటే, అర్హత లేని పేతురు వాక్యం చెప్తుంటే, అసలు పేతురు కథలో ఏ జ్ఞానం లేని పేతురు వాక్యం చెప్తుంటే, పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి కథని మార్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్తుంటే రాజులు వచ్చి వింటున్నారు కూర్చొని. ఇంత వ్యత్యాసం ఉంటుందా? సరే, ఇంత వ్యత్యాసం తీసుకొచ్చాడు మరి దేవుడు. అంత నమ్మకస్తుడా? మీరే చెప్పాలి. అంత పర్ఫెక్ట్ గా జీవించాడా? మనుషుల్ని మోసం చేయడం పక్కన పెట్టింది, దేవుడిని మోసం చేసి. కానీ దేవుడు ఎట్లా మార్చాడు ఆ వ్యక్తిని? నేను పేతురుని వచ్చి కలుస్తానని చెప్పు అన్నాడు. పేతురు అనుకోవచ్చు, నాకు అయిపోయింది, నా కథ, నా జీవితం అయిపోయింది, ఏముంది, ఏం లేదు, చదువు లేదు, లేక ఇంకా అది లేదు, ఇది లేదు, ఇంకా అయిపోయింది నా లైఫ్, ఇంకేం లేదు, సో నా స్టోరీ ఎండ్ అయిపోయింది, ఇట్లా బతకటమే ఇక అని అనుకుంటూ, ఇంకా నేను ఇక ఎవరితో ఉండను, ఏకాంతంగా జీవిస్తాను అనుకున్నాడు పేతురు. అలాంటిది దేవుడు తిరిగి లేచిన తర్వాత పేతురుని వచ్చి కలుస్తానని చెప్పు అన్నాడు. ఈరోజు దేవుడు వస్తున్నప్పుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నిన్ను వచ్చి ఆయన కలుస్తానని చెప్పమన్నాడు. హిస్ స్టోరీ వాస్ చేంజ్డ్.
దేవుడికి నీకు ఎటువంటి కోపము, ఏ విధమైన కోపము లేదు. ఆయన విశ్వాసము ఉంచిన వారికి తీర్పు తీర్చడు. ఆయన ఈ లోకమునకు వచ్చాడు ఎందుకంటే లోకమునకు తీర్పు తీర్చడానికి, కానీ విశ్వసించిన వారికి కాదు. విశ్వసించిన వారు లోకము నుంచి వేరు చేయబడతారు, ఆయన స్వకీయ సంపాద్యముగా మార్చబడతారు. విశ్వసించిన వ్యక్తి జీవితంలో ఆయన తీర్పు తీర్చడు. నువ్వు ఆయన ఎందుకు పేతురు ఎందుకు తీర్పు తీర్చలేదు? ఎందుకంటే పేతురు విశ్వసించాడు. అందుకు ఆయన మీరైతే నేను ఎవడినని చెప్పుకొనుచున్నారని. సో జీసస్ వాస్ ఆస్కింగ్, యేసు ప్రభువు అడుగుతున్నాను, నేను ఎవరు అనుకుంటున్నావు, నేను నా గురించి మీరు ఏమనుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పెను. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అనుకున్నారు. నీవు సజీవుడైన దేవుని కుమారుడు అని చెప్పానంట. చెప్పిన తర్వాత యేసు ప్రభువు అంటున్నమాట. అందుకు యేసు సీమోను బరియోనా నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు. నరులు నీకు చెప్పాల, నా తండ్రి నీకు బయలుపరిచాడు అని చెప్పి, మరియు నీవు పేతురవు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును పాతాళలోక ద్వారములు ఎవరి మీదంట? పేతురు నువ్వేంటంట? బండ అంట. పరలోక రాజ్యం యొక్క తాలపు చెవులు నీకు ఇచ్చేదను. నువ్వు భూలోకమందు దేని బంధించుదువో. నువ్వు భూలోకమందు, ఎవరిది? పేతురు గురించి మాట్లాడుతున్నాడు. అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. అటు పిమ్మట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులకు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఇప్పుడు ఇంత ఆయన మీదనే సంఘమును కడతాను అన్నాడు. అలాంటి వ్యక్తి అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. మరి దేవుడు ఈ వ్యక్తి పట్ల తెలియదు అన్నాడు కదా, బొంకేడు కదా. మరి వేరే బండను ఎత్తుక్కున్నాడా? మరి దేవుడు చెప్పిన మాట నెరవేరలేదా? నెరవేరింది. కానీ దేవుడు విడిచిపెట్టలా. ఆయన చెప్పినది నెరవేర్చే వరకు మనల్ని విడిచిపెట్టడు ఆయన. అంటే నాకు ఆయన చెప్పినట్లుగా నాకు అందుకే గాడ్ స్పీక్స్ ఆల్వేస్ ఫ్రమ్ ఎండ్ పాయింట్. దేవుడు నీ జీవితం మొత్తము చూసి మాట్లాడతాడు. దేవుడు నీ జీవితం మొత్తము చూసి నీతో మాట్లాడతాడు. దేవుడు నీకు ఎస్టర్డే నిన్న తెలుసు, టుడే ఈ రోజు తెలుసు, కానీ గాడ్ కి ఫర్ ఎవర్. ఆయనకి నువ్వు బ్రతికినంత కాలము నీ జీవితంలో ఏమేమి జరిగిద్దో తెలుసు ఆయనకి. అందుకే ఏ మాట చెప్పినా, ఏ వాగ్దానం చెప్పినా నిజంగా చెప్తాను. నేను దేవుడు నాతో మొదట మాట్లాడి, నువ్వు నా ప్రవక్తి, నువ్వు నా సేవ చేయాలంటే నిజం చెప్పు ప్రభు అన్న. నిజం చెప్పు, ఏ కాదులే అన్న. సీరియస్ గా అసలు నమ్మాలో నమ్మకూడదో అర్థం కాదు నాకైతే. కానీ ఈరోజు దేవుడు వాడుకుంటున్నాడు. బికాస్ గాడ్ నోస్ ద ఫ్యూచర్. అందుకే దేవుడు ఏది మాట్లాడినా, ఏది చెప్పినా అది ప్రస్తుతాన్ని ఆధారము చేసుకొని మాట్లాడు దేవుడు. He knows end from the beginning. అందుకే God speaks end from the beginning. ఆయనకు అంతా తెలుసు కాబట్టి మాట్లాడతాడు ఆయన. అంతా తెలుసు కాబట్టి. అంటే ఇప్పుడు పేతురు గురించి తెలుసు ఆయనకి. పేతురు నువ్వు బండ మీద సంఘం కడతా, ఇదేంటి పేతురు మధ్యలో పడతాడని తెలుసు ఆయనకి. అయినా కూడా పేతురు ముగింపు కథ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు ఏమవుతావో దేవుడికి తెలుసు. నువ్వు పడిపోయినప్పుడు, అబ్బా నేను ప్రభువాని తప్పు చేశాను, నేను ఈ విషయం చేశాను, నేను అసలు ఇట్లా చేస్తానని నేను అనుకోలేదు, కానీ చేశాను, ఇంకా నేను అర్హుని కాదు నువ్వు అంటే దేవుడు అంటాడు, నాకు తెలుసు నీ గురించి, నువ్వు పడతావు అని తెలుసు, కానీ మళ్ళీ లెగుస్తావు అని కూడా తెలుసు నాకు. దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, నేను ఇప్పుడు ఇట్లా చేశాను కదా, పోయిందా వాగ్దానం? నో. నేను నాకు వాగ్దానం ఇచ్చాడు కదా దేవుడు, నేను నిలబడలేదు కదా, పోయిందా? నెవర్. ఇదే పేతుర్ని దేవుడు చెప్పినట్లుగానే సంఘమునకు పిల్లర్స్ గా మార్చాడు. ఒక పిల్లర్ గా చేంజ్ చేశాడు దేవుడు. గాడ్ చేంజ్డ్ హిస్ స్టోరీ. అందుకే పరిశుద్ధాత్మ ఇవ్వబడింది. ఎందుకంటే నీకు తెలియని ఒక కోణము నీలో ఉంది, నీకు తెలియని ఒక వ్యక్తి నీలో ఉంటాడు. నాకు 23 సంవత్సరాల దాకా నాకు తెలియదు. నీకు తెలియని వ్యక్తి, నీకు తెలియని అభిషేకము, నీకు తెలియని భవిష్యత్తు ఉన్నతముగా దేవుడు ప్రణాళికని సిద్ధపరిచి, ప్రణాళికలు వేసి దేవుడు దాన్ని నీలో ఉంచాడు. దేవుడు when the Holy Spirit came, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీద పేతురు మీదకి వచ్చినప్పుడు, అప్పుడు పేతురుకి ధైర్యంగా సువార్త ప్రకటించడం రాసింది అక్కడ.
ధైర్యముగా ఎందుకు ధైర్యం అంటే పేతురుకు అర్థమైపోయింది, పరిశుద్ధాత్మ చెప్తుంది, దిస్ ఈజ్ నాట్ యువర్ స్టోరీ, నీ కథ అది కాదు, నీ కథ వేరే ఉంది, నీకు తెలియని ఒక డైమెన్షన్ నీలో ఉంది పీటర్, నీకు తెలియని ఒక సమృద్ధిని చూసే వ్యక్తి నీలో ఉన్నాడు, నీకు తెలియని ఉన్నతంగా అనేకులకు దీవెనకరంగా ఉన్న వ్యక్తి నీలో ఉన్నాడు. అది హోలీ స్పిరిటే బయటకు తీసుకొని వస్తాడు ఒక టైంకి. ఈరోజు తీసుకొని రాబోతున్నాడు. హల్లెలూయా. నీకు తెలియని డైమెన్షన్, నీకు తెలియని అనాయింటింగ్, అది హోలీ స్పిరిట్ అన్లాక్ చేస్తాడు. పేతురులో ఆ 120 మందిలో వాళ్ళ ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంది. వాళ్ళు అనుకున్న కథ కాకుండా దేవుడు ఉన్నతముగా వాళ్ళ కథని డిజైన్ చేసాడని పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వచ్చిన తర్వాత తెలిసింది వాళ్ళకి. ఎప్పుడైతే అది బయలుపరచడం ప్రారంభించిందో ఒక్కొక్కళ్ళు భయంకరముగా, ఒక్కొక్కళ్ళు వేరే విధముగా, ఒక్కొక్కళ్ళు గొప్ప వారిగా అవటం ప్రారంభమయ్యారు. నీలో తెలియని ఒక సక్సెస్ఫుల్ పర్సన్ ని దేవుడు ఉంచాడు. ఓటమిలు చూసే వ్యక్తి కాదు, ఓడిపోయే వ్యక్తి కాదు, దుఃఖంలో ఉండే వ్యక్తి కాదు, అనారోగ్యాలు చూసే వ్యక్తి కాదు. దేవుడు నీలో అదే రీతిగా ఒక డైమెన్షన్ పెట్టాడు దేవుడు. ఈరోజు హోలీ స్పిరిట్ దాన్ని అన్లాక్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వెవరో నువ్వు తెలుసుకునే రోజు స్టార్ట్ అయింది. సి యు ఆర్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్. దేవుడు ఆయనకి ఓటమి తెలియదు, ఆయన పిల్లలు కూడా ఓటమిని అంగీకరించడు. ఆయన పేతురు ఓడిపోయాడా గెలిచాడు. నువ్వు అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నాడు. ఆ రోజు వాళ్ళు చేసిందల్లా ఒకటి ఏంటంటే వాళ్ళ హృదయమును దేవునికి అప్పగించుకున్నారు. దే సబ్మిటెడ్ దేర్ హార్ట్స్. ఎప్పుడైతే మన హృదయము పరిశుద్ధాత్మకు అప్పగించుకుంటామో ఆ వ్యక్తిని దేవుడు ఉపయోగించుకోవటం ప్రారంభిస్తాడు. అండ్ గాడ్ విల్ బిగాన్ టు యూజ్ దెమ్. దేవుడు ఉపయోగించుకోవటం ప్రారంభిస్తాడు. నీకు కావాల్సింది ఏంటంటే అభిషేకమే. నిలబడటానికి కావాల్సిన అభిషేకం, ముందుకెళ్ళటానికి కావాల్సిన అభిషేకం, ప్రార్థన చేయడానికి కావాల్సిన అభిషేకము, జీవించడానికి కావాల్సిన అభిషేకము, స్వస్థపరచడానికి కావాల్సిన అభిషేకము, ప్రవచించడానికి కావాల్సిన అభిషేకము. వాట్ యు నీడ్ టుడే. ఈరోజు నీకు కావాల్సింది ఏంటంటే అనాయింటింగ్. నీకు బలహీనంగా ఉండకుండా ఉండడానికి కావాల్సింది అనాయింటింగ్. ఇట్స్ అన్ అనాయింటింగ్, అభిషేకం. వాళ్ళ మీద ఒక్కొక్కరికి ఎవరి మీద ఎవరెవరికి ప్రణాళికలు ఉన్నాయో దాని ప్రకారంగా వాళ్ళ మీద ఒక్కొక్కరి మీద రాలిందంట ఆ రోజు. దేవుడు నీ జీవితంలో నీ కథని మార్చబోతున్నాడు. ఏ కథ అయితే దేవుడు కలగన్నాడో నీ పట్ల, ఆ కళ నెరవేర్చుట కొరకు దేవుడు ఈరోజు నీ మీద కూడా అదే రీతిగా అగ్ని జ్వాలల వంటి నాలుక నీ మీద రాలబోతున్నది. ఏ న్యూ బిగినింగ్ ఫ్రమ్ టుడే. ఏ నూతన ఆరంభం ఈ దినము నుంచి. హల్లెలూయా. తల మీద చేతులు పెట్టుకుని ప్రే. ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ ఐ బ్లెస్ ఎవ్రీవన్. నువ్వు దినమన్న మాట్లాడినట్లు నువ్వు విడిచిపెట్టేవాడివి కాదు. నువ్వు కథని మార్చావు. ఏ రీతికి అయితే పేతురు యొక్క కథని మార్చావో అదే రీతిగా ఈ దినమన్న ప్రతి వ్యక్తికి ఏ ఎవరికి ఏ అభిషేకమో కావాలో ఆ అభిషేకం నువ్వు విడుదల చేస్తా అని మాట ఇచ్చి ఉన్నావు తండ్రి. నువ్వు విడుదల చేసినందుకు నీ కృతజ్ఞతలు దేవా. విడుదలైన తర్వాత ఈ దినం నుంచి ప్రతి బిడ్డలు కూడా ఉన్నతముగా గొప్పవారిగా అవటానికి అభిషేకం సహాయపడను గాక. పరిశుద్ధాత్మ నువ్వు తోడుగా ఉండే ఆది నుంచి అంతం వరకు కూడా ప్రతి బిడ్డల జీవితంలో కూడా నువ్వు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. 2 సంవత్సరాల తర్వాత దేవుడు ఆశీర్వదించి కుమార్తెని ఇచ్చాడు. మా తమ్ముడికి పెళ్ళై 12 సంవత్సరాలు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన చేయడం వల్ల దేవుడు వాళ్ళ గర్భం తెరిచినాడు. పోయిన ఆదివారమే మాకు పాప పుట్టింది. అంటే అన్న పోయిన వారము 3 రోజులు మీటింగ్ లో ఉండే. శుక్రవారం ఇక్కడ గుడ్ ఫ్రైడే తర్వాత శనివారం మా దగ్గరికి వచ్చి మాతో పాటు ఉండి ప్రేయర్ చేసిండు. తనకు నొప్పులు వస్తున్నా అంటే లైట్ గా పెయిన్స్ వస్తుందంటే ఏం కాదమ్మా అని ప్రేయర్ చేసిండు. రాత్రి అంతా ప్రశాంతంగా పనుకుంది. అన్న వచ్చినప్పుడు మేము బయటికి వెళ్ళిన అనమాట, లేకుండే ఇంట్లో. అయితే అన్న వచ్చి ప్రేయర్ చేయగానే ప్రశాంతంగా పనుకుంది. నేను తనకు లైట్స్ గా పెయిన్స్ వస్తున్నాయంటే తీసుకెళ్తే హాస్పిటల్లో చేస్తామని ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత పాప పుట్టంగానే డాక్టర్లు ఏమన్నారంటే శ్వాస తీసుకోవడము ఇబ్బంది అవుతుంది, వెంటిలేటర్లో పెట్టాలంటేనే మా సిస్టర్ ఏమన్నదంటే అన్నకు మెసేజ్ పెట్టింది. అంటే అప్పుడు ఈస్టర్ రోజు అన్నకు మెసేజ్ పెడితే అన్న ఏమంటే రిప్లై ఇచ్చి ఏం కాదు పాపను మీ చేతికే ఇస్తారు అని చెప్పాడు, భయపడవద్దు అని చెప్పాడు. అలాగే మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత పాపను తెచ్చి మళ్ళీ మా చేతికి ఇచ్చాడమ్మా. పెట్టి చూసాము, ఆటోమేటిక్ తగ్గిందని. హల్లెలూయా. రోజు అందరికి అన్న ప్రవచనం చెప్తూ ఏం చేశాడంటే అమ్మ నిన్ను నీ బిడ్డను ఇద్దరిలో ఎవరినొకరిని ఏదో చేద్దాం అనుకుంటుంది అన్నాడు. అన్న ప్రేయర్ చేసి అంతకుముందు నాకు ఒక 2-3 రోజుల నుంచి నాకు ఏదో చనిపోయినట్టు, ఎవరికో ఏదో అయినట్టు మా కుటుంబంలో అలాగా వచ్చేది అనమాట.
అన్న ఆ రోజు ప్రేయర్ చేసినప్పటి నుంచి నాకైతే ప్రశాంతంగా నిద్ర పట్టింది. మీకు పెళ్ళి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 12 years అవుతుంది. 12 సంవత్సరాల తర్వాత దేవుడు ఆశీర్వదించి కుమార్తెను ఇచ్చాడు. జీసస్ వండర్స్ మినిస్ట్రీ వారు నిర్వహిస్తున్న రివైవల్ మీటింగ్స్ ఫిబ్రవరి 9వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం సిఎస్ఐ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా, రమేష్ హాస్పిటల్ ఎదురుగా, కన్నవారి తోట, నగరపాలెం మార్కెట్ సెంటర్, కలెక్టర్ ఆఫీస్ రోడ్, పెట్రోల్ బంక్ వెనుక వైపు, గుంటూరు. ఫిబ్రవరి 10వ తేదీ మంగళవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం ది సాల్వేషన్ ఆర్మీ ఫంక్షన్ హాల్, ఆంజనేయ రెస్టారెంట్ దగ్గర, ఫన్ టైమ్ క్లబ్ రోడ్, స్ట్రీట్ నెంబర్ 4, టీచర్స్ కాలనీ, గురునానక్ నగర్, విజయవాడ. ఫిబ్రవరి 11వ తేదీ బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం శౌర్య ఇన్ హోటల్, శ్రీకన్య థియేటర్ దగ్గర, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. ఫిబ్రవరి 12వ తేదీ గురువారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఆనం రోటరీ హాల్, వై జంక్షన్ దగ్గర, కంబాలిపేట, రాజమండ్రి. ఫిబ్రవరి 13వ తేదీ శుక్రవారము సాయంత్రం 6 గంటలకు. స్థలం సెయింట్ మేరీస్ రిట్రీట్ హాల్, బోనకల్లు రోడ్, ముస్తాఫ్ నగర్, ఖమ్మం. ఫిబ్రవరి 14వ తేదీ శనివారము సాయంత్రం 6 గంటలకు. స్థలం బిఎల్ఎం బాప్టిస్ట్ చర్చ్, రహమత్ నగర్, కాజీపేట్, వరంగల్. దేవుని చేత బహుబలంగా వాడబడుచున్న దైవజనులు పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి చేత అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములు దేవుడు ఈ సర్వీసులలో జరిగించబోచున్నాడు. కావున తప్పక పాల్గొనండి. మరిన్ని వివరాలకు మా ఫోన్ నెంబర్ 7995648108. అందరికీ సువార్త అందించుటకు దైవజనులు ఎలేజ్ అబ్రహాం గారు సువార్తను ప్రకటిస్తున్నారు. మీరును ఈ పరిచర్యలో పాలిభాగస్తులు అవ్వాలనుకుంటున్నారా? అయితే ఈ టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేయడం ద్వారా మీరు అనేకులకు దీవెనకరంగా ఉంటారని విశ్వసిస్తున్నాము. మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కూడా మీరు స్పాన్సర్ చేయగలరు. మా ఫోన్ నెంబర్ 7995648108 నెంబర్ని సంప్రదించి కూడా స్పాన్సర్ చేయగలరు. జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ ఎలేజ్ అబ్రహాం గారి యొక్క అనేక వాక్య సందేశములను వీక్షించండి. మీ ప్రార్థన అవసరతలు మరియు ప్రేయర్ రిక్వెస్ట్ పంపుటకు మా వాట్సాప్ నెంబర్ 7995648108. మీ కానుకలను పంపుటకు మా యొక్క అకౌంట్ డీటెయిల్స్: జీసస్ వండర్స్ మినిస్ట్రీస్ ట్రస్ట్, అకౌంట్ నెంబర్ 3913877298 IFSC కోడ్ SBI N0020981. మరియు మీకు డిస్ప్లే చేయబడుతున్న ఈ క్యూఆర్ కోడ్ని మీ మొబైల్ ద్వారా స్కాన్ చేసి కూడా మీ కానుకలను పంపగలరు. పాస్టర్ ఎలైజా అబ్రహాం గారి వాక్య సందేశాలు ఇప్పుడు మన కల్వరి టీవీలో ప్రతిరోజు రాత్రి 10 గంటల నుండి 10:30 గంటల వరకు ప్రసారమవుతున్నాయి. తప్పక వీక్షించండి, దైవ దీవెనలు పొందుకోండి. ఈ సంఘములో అనేకులు స్వస్థతను, విడుదలను, ప్రవచనములను పొందుకొనుచు సాక్షులుగా నిలవబడుచున్నారు. మీరును స్వస్థతను, సమస్యల నుంచి విడుదలను, దేవుని యొక్క స్వరమును వినాలనుకుంటున్నారా? దేవుని యొక్క అద్భుత కార్యములు మీ కుటుంబములో, మీ జీవితంలో జరగాలనుకుంటున్నారా? అయితే జీసస్ వండర్స్ మినిస్ట్రీకి తప్పక రండి. ప్రతి ఆదివారం